ఏడాదిలో 35,000 కోట్లకు పైగా వడ్డీ అట అసలు చెల్లింపు. వడ్డీ అసలు కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సాగునీటి ప్రాజెక్టుల మీద తెచ్చిన అప్పులకు గాను అసలు వడ్డీ కలిపి దాదాపు 35,000 కోట్లు కట్టినాయట. చూడండి, ఏమన్నా ప్రయోజనం ఉందా దేనివల్లనైనా? 35,000 కోట్లు ప్రజలకి నగదు బదిలీ ద్వారా పంపిణీ చేసినా ఏమన్నా ఉపయోగం ఉంటుండే కదా. 35,000 కోట్లు బడులు కట్టినా, గుడులు మన హాస్పిటల్ కట్టినా ప్రజలకైనా కనీసం లక్షల కోట్ల ప్రయోజనం కలిగేదేమో. సాగునీటి ప్రాజెక్టుల రుణాల్లో కీలక అడుగు, తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి చెల్లింపులు, వడ్డీ భారం తగ్గింపే లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు వడ్డీ అసలు తిరిగి చెల్లించడానికి 9,871 కోట్లను నీటిపారుదల శాఖకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. అయితే జనవరి 21 నాటికే 33,057 కోట్లు చెల్లించారు. ఈ నెల అండ్ వచ్చే నెలలో మరో 2,150 కోట్లు చెల్లించబోతున్నారు. దీంతో ఒక ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 35,000 కోట్లకు పైగా వడ్డీ అసలు తిరిగి చెల్లించినట్లు అవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో వడ్డీ భారం తగ్గనున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్, కాంతనపల్లి వరద కాలువకు తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం అప్పులు తెచ్చింది. బ్యాంకులు, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ REC కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC ఇది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే, నాబార్డ్ తదితర సంస్థలు అప్పులు ఇచ్చినాయి. దాదాపుగా ఒక్క కాళేశ్వరం మీదనే అన్ని బ్యాంకుల కన్సార్టియమ్స్ అన్నీ కలిపి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ RFC, ఇది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ అన్నీ కలిపితేనే దాదాపు 70,000 కోట్ల అప్పు తెచ్చిరు. 70,000 కోట్ల అప్పు తెచ్చిరు. దీనికి టెన్యూర్ ఉన్నది. ఎంత టెన్యూర్ అంటే 12 సంవత్సరాల టెన్యూర్లో ఎవ్రీ ఇయర్ 13,000 కోట్లు కట్టాలి. ఎంత కట్టాలా? 13,000 కట్టాలి. ఆ 13,000 కోట్లు కట్టాల్సి ఉండే. ఇప్పుడు అది అసలు మిత్తి కలిపి కట్టాల్సిన సమయం వచ్చింది, కడుతున్నారనమాట. ఇది కూడా అందులో భాగమే. ఈ అప్పులకు అసలు వడ్డీ కింద తిరిగి చెల్లింపులు గత ప్రభుత్వంలోనే ప్రారంభమైనవి. అయితే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని 10-11% వరకు వడ్డీకి తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై చాలా భారం పడుతోందని, ప్రాజెక్టులపై చేసే ఖర్చు కంటే వడ్డీలు అసలు తిరిగి చెల్లించడానికే ఎక్కువ మొత్తం అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు మీరు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా 9%, 10% ఇంట్రెస్ట్కి తెచ్చారు. ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదో బ్యాంక్ నుంచి 11% ఇంట్రెస్ట్ కూడా తెచ్చారు. అంటే మనం పర్సనల్ లోన్లు తెస్తాం చూసినారు, ఆ పర్సనల్ లోన్లు తెచ్చినట్టు తెచ్చిరు. అన్ని వేల కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి ఎక్కువ సంవత్సరాల్లో చెల్లించేలా అప్పులిస్తున్న సంస్థల నుంచి తీసుకొని పాత అప్పులు తిరిగి చెల్లించడం వల్ల ఖజానాపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వేరే సంస్థల నుంచి అప్పులు తీసుకొని కాళేశ్వరం కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను తిరిగి చెల్లించడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పు ప్రజల మీద భారం వేయడం, ఆ ప్రాజెక్టులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి లెక్కలేస్తే మీరు ఎంత క్యాల్కులేట్ చేసినా ఓ 20-30%. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? కాంట్రాక్టర్ బాగా సంపాదిస్తున్నాడు, లీడర్లకు కమిషన్లు వస్తున్నాయి, అంతకుమించి ఏమన్నా ఉందా?